నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ్ మహాదేవ్. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 663వ రోజు ప్రవచనం. ఇంకా మనకి 12 రోజులు ఉందండి ప్రవచనం. 12 రోజులతో అయిపోయింది. 663వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 17వ పర్వము, శాంతి సప్తకములోని 6వ పర్వము అయినటువంటి మహాప్రస్థాన పర్వములో పేజీ నంబరు ఏకాశ్వాసము పేజీ నంబర్ 707 37వ కంద పద్యం. అన్నటి రోజున ముందర ద్రౌపది పడిపోయిందంటే చనిపోయింది. తర్వాత సహదేవుడు పడిపోయాడు. మీరు ఈ మహాప్రస్థానము తర్వాత వచ్చేటువంటి స్వర్గారోహణ పర్వము, ఇది మొత్తము ముముక్షత్వానికి మానవత్వానికి జరిగిన సంఘర్షణ. మీరు అసలు ఎవరు ఏ స్థితికి వెళ్ళిపోతారో మనం నిర్ణయించలేమండి. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మీరు ఇందులోంచి వెళ్ళగా అసలు ఏమిట్రా ఇది, ఏమిటి ఏం జరుగుతోంది? పర్వాలు చాలా చిన్నవి, కానీ ఇందులో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. ద్రౌపది, భీముడు అడిగాడు, అంటే అదేమిటనయ్యా ద్రౌపది, ఎప్పుడూ మనం ఆవిడ వల్ల ధర్మహాని చూడలేదు. మరి ఆవిడకి యోగ బలం ఎందుకు తగ్గిపోయింది, ఆవిడ ఎందుకు పడిపోయింది ఇలా అంటే చెప్పాడు, నాయన ఈవిడ ఖచ్చితంగా అనుకూలవతి, కానీ ఈవిడ కొన్ని కారణాల మూలంగా ఈవిడికి అర్జునుడు అంటే ప్రీతి. అర్జునుడు అంటే ప్రీతి అంటే ఉండొచ్చు, ఎందుకంటే అర్జునుడే కదా అసలు మత్స్యంతరాన్ని భేదించి తీసుకొచ్చింది. ఆవిడ వచ్చేటప్పుడు కూడా అర్జునుడికి మాత్రమే పత్నిగా ఉందామని వచ్చింది ఆవిడ. ఆ తర్వాత అత్తగారి మాట కాదనటం ఇష్టం లేక ఆవిడ 5గురికి పత్నిగా. ఈ 5గురికి పత్నిగా ఉన్నప్పుడు మీకు నేను ఆది పర్వంలో చెప్పాను, చాలా నియమబద్ధంగా ఉన్నారు. ధర్మరాజుగా భార్యగా ఉన్నప్పుడు ఆ సంవత్సరం మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని అన్నగారి భార్యగా చూశారు అంతే. ఆవిడ ఇంకో దృష్టి ఆవిడే అలాగే చూశారు. భీముడి భార్యగా ఉన్నప్పుడు అంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ ధర్మరాజుని బావగారు గాను మిగతా వాళ్ళు మరుదులు గాను చూసినారు. అలా ఆ సంవత్సరం ఉన్నప్పుడు అలా చూసింది. ఎంతో కట్టుబాట్లుగా వాళ్ళు కట్టుబాటుతో ఉన్నారు. ఆవిడ కూడా అందరి పట్ల ఏకంగానే ఉంది, కానీ అర్జునుడు అంటే కొంచెం మక్కువ ఎక్కువగా ఉండేది. దానివల్ల ఆవిడ పడిపోయింది అన్నారు. ఆ పార్థివ శరీరాన్ని తిక్కన గారు శవము అని వాడేశారు అంతే. శవరత్నం అని ఒక భీష్ముడికి వాడారండి, ఆయన కృష్ణుడికి వాడలేదండి. దాన్ని బట్టి భీష్ముడు ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవచ్చు. తిక్కన గారి దృష్టిలో, కనగారి దృష్టిలో మామూలు దృష్టిలో భీష్ముడు మామూలు వాడు కాదండి. కాబట్టి ఆయన వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిపోయేటప్పుడు సహదేవుడు పడిపోయాడు. భీముడు అడిగేస్తాడు, అసలు మిగతా వాళ్ళు మాట్లాడలా, అర్జునుడు నకులుడు వాళ్ళు మాట్లాడరు. ధర్మరాజుకి కొంచెం భీముడు అంటే కొంచెం అందరన్నా ఇప్పుడు, కానీ భీముడితో ఆయన కొంచెం చనువు. ఆయన కూడా భీముడు కూడా ధర్మరాజు అంటే
అందుకని ధర్మరాజు అన్నయ్య సహదేవుడు పడిపోయాడు, వీడు మంచి బుద్ధిశాలి, పైగా నీ పట్ల ఎప్పుడు వినయ విధేయతలతో నిన్ను సేవిస్తూ ఉంటాడు. అహంకారం లేదు, ఎన్నో శాస్త్రాలు చదివాడు. నాకు తెలుసన్నయ్య మా అందరిలోనూ, అంటే నీ తమ్ముళ్ళైన భీమార్జున నకుల సహదేవుల్లో ఈయనే ఉంటాం, మరి ఆయన ఎందుకు పడిపోయాడు అన్నయ్య అనేటప్పటికీ ధర్మరాజు చెప్పాడు, ఆయన అన్నీ ఉన్నాయి కానీ వీడిలో గుణం, తనని మించినటువంటి ప్రజ్ఞాశాలి ప్రాజ్ఞుడు లేడని వాడు అనుకుంటున్నాడు. ఇవన్నీ మనము ఇది నిజంగా ఒక యోగ సాధన చెయ్యాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుస్తుంది. ఇది పర్వం వింటే. అందుకే మోక్ష సన్యాస యోగంలో కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే స్వభావంగా లేదనుకోండి, ప్రభావంగా ఆయన ఆ మోక్షత్వాన్ని గురించి ప్రయత్నించిన వాడిని కృష్ణుడు చెప్పిన మాటలు దుర్మతి, వాడు అసలు నిజమైన దుర్మార్గం. ఎవడంటే ఎవడో ఇంకోటికి హాని చేసేటువంటి వాడు కాదు, నేను ఈ శరీరముతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వాళ్ళ కోసమే జీవితం అంతా వెచ్చించి పడిపోయేటువంటి వాడిని దుర్మతి అని పిలవాలని మోక్ష సన్యాస యోగంలో కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇప్పుడు మనలో ఎంతమంది సన్మతులు ఉన్నారో దుర్మతులు ఉన్నారు, అక్కడ వదిలేటే ఎక్కడిక. ఆ తర్వాత ఇవాళ వైశాఖ శుద్ధ దశమి వెళ్ళిపోయిన తర్వాత ఏకాదశిగా వచ్చింది. మీకు నిన్ననే నాకు చిన్న విషయం తెలుసు, ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కలియుగంలో ఈ దశమి నాడే, వైశాఖ శుద్ధ దశమి నాడే మొట్టమొదటి కళ్యాణం జరిగిందని అంటారు. ఈ సందర్భంగా మీకు చిన్న శుభవార్త ఆఖరిలో చెప్తాను. మీ అందరూ నా చేత చేయిస్తున్నారు ఇంకో మంచి పని. ఆ మంచి పని ఏమిటో మీకు తెలుసు, అయినా నా ద్వారా మీకు విందామని కుతూహలంగా ఉందని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందుకని మీకు మహాదేవ్ 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 చెప్పు. అనిలజుడు నరుడు నకులుడు సునకంబును తోననరుగా ఈయన ధర్మరాజు వెనకాల ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అనిలజుడు అంటే భీముడు, నరుడు అర్జునుడు, నకులుడు వీళ్ళ వెనకాల సునకం తోననరుగా వాళ్ళతో వస్తూ ఉండగా సుస్థిరమతి అయి, అది ధర్మరాజు గురించి చెప్పిన మాట. సుస్థిరమతి, ఆయన కదలని చెదరని మనస్సుతో స్థిరమతి అయి ఉన్నాడు. అయ్యో తమ్ముడు సహదేవుడు పడిపోయాడే, వికారం చెందలేదా? ఇటువంటి ధర్మరాజు ఎలా అయిపోతాడో మీరు చూస్తారు ఇప్పుడు భవిష్యత్తులో. అందరూ వీళ్ళందరూ పడిపోయారండి, ఆయన అయినా చేస్తారు కానీ పడిపోయాడు, అసూయ గురయ్యాడు. అంటే మనం ఎంత సాధన చేద్దాం చేస్తామో ఒక చిన్న పొరపాటులో జారిపోతూ ఉంటాం. విచిత్రం ఏంటంటే మనం జారిపోతున్నట్టు కూడా మనకి తెలియదు. మనం జారిపోతున్నామన్న విషయం కూడా మనకి తెలియదు, అథవా ఎవరన్నా చెప్పినా మనం నమ్మం. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే సుస్థిరమతి అయి మనుజేంద్ర అంటే ఓ జనమేజయ, ఆ ధర్మరాజు స్థిరమతి అయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికిద్దరు పడిపోయారు, అయినా బాగా వెళ్ళిపోతున్నాడు. అట్లా జనపతి సన అలా వెళ్తూ ఉండగా నకులు తనువు జగతిన్బడి అయిపోయాడు. నకులుడు ఆయన శరీరము భూమి మీద పడిపోయాడు.
నకులుడు కూడా పడిపోయాడు. కుళ్ళు పడిపోయేటప్పటికి మళ్ళీ భీముడు అన్నయ్య నకులుడు పడిపోయాడు. అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య ఏమిటిది అన్న కందపద్యం అన్న వీలు. ఏ పద్యం ఇది? కందపద్యం కందపద్యం. నకులుడు తను భూమిని పడి జగతిని బడి అయిపోయింది. నకులుడు కూడా చనిపోయారండి. అది సంగతి. కందపద్యం కందపద్యం. వీడు ద్రుపదనందనయు ఇప్పుడు వినుదు. ఇప్పుడు ద్రుపదనందన అంటే ద్రౌపది తన అనుజన్ముడు తన అనుజన్ముడు అంతనంత నవనిబడుట అంతనంత అవనిబడుట తాగని ఆగని ధృతి తూలిన ఎట్లు వడిన ధృతి నకులుని తూలిన చూచి ఎట్లు పడిన నకులుని చూచి అడలు డెందముతో అడలుడెంతముతో అంటే బాగా ఆ ద్రుపదనంద తన అనుజుడు తన తమ్ముడు ఇలా పడిపోయినటువంటి మనస్సుతో ఆయన మనస్సు కలత చెందింది. కలవరపడి ఎవరు? భీముడు కలవరపడిపోయాడు. ఏమిటో ఇద్దరు తమ్ముళ్ళు పడిపోయారు. ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు. వాళ్ళ ప్రియసతి ద్రౌపది చనిపోయారు. ఈ చూసినటువంటి భీముడి మనస్సు చెదిరింది, కలత చెందింది, కలవరపడి దుఃఖానికి గురైంది. శేషపద్యం శేషం. అనిల సూనుడు ధర్మతనయున అనిల సూనుడు ధర్మతనయుని కెరిగించి అప్పుడు అనిల సూనుడు ఆ వాయువర ప్రసాది అయినటువంటి భీముడు ఆ యమధర్మరాజ వరప్రసాది అయినటువంటి ధర్మరాజు కన్నయ్య నకులుడు చనిపోయాడు, నకులుడు పడిపోయాడు అన్నయ్య అన్నాడు. మీరు చాలా విచిత్రం చూడండి. కలి ప్రవేశించేసింది అప్పటికి. అందుకే కదా వాళ్ళు ఉన్న ప్లేస్ కోసం కొట్టుకు తెచ్చారు. కలి ప్రవేశం మీకు ఎలా చెప్తానండి? కలి ప్రవేశం అంటే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఉండంగా చిన్నవాళ్ళు పడిపోవడం అనేటువంటి కలిలోనే చూస్తాం మనం. లేకపోతే ఎప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు అంచేష్టి చెయ్యరు. అలా చేయాల్సిన దౌర్భాగ్యం కలిలోనే వస్తుంది. కాబట్టి నకులుడు పడిపోయాడు అన్నయ్య అని చెప్పాడు. ఎవరు? భీముడు. విభుతో సుందరాకృతి విభుతో చెప్తున్నాడు అన్నయ్య. సుందరాకృతి ఐదుగురిలోకి మంచి అందగాడు నకులుడు. సుందరాకృతి మంచి అందగాడు. శౌర్యము ధైర్యం శౌర్యము ధైర్యం ఆయనకి. శౌర్యము ధైర్యం కూడా తీరగుణం. దేనికి అంత కదిలిపోవడం. శౌర్యము. సౌజన్యమునను సౌజన్యము అంటే సుజనత్వ భావం. ఆయన మంచివాడు. ఆయన మంచివాడు. మంచి వాళ్ళని ఆదరిస్తారు. ఆయన సహజంగా మంచివాడు. మంచి వాళ్ళని ఆదరిస్తాడు. అలాగే మంచి శౌర్యుడు, ధైర్యుడు. ఈయన అసలుకి గుర్రం ఉంటే చాలండి. ఈయన గుర్రం ఇచ్చి కత్తిస్తే కత్తి యుద్ధంలో మంచి నైపుణ్యం ఉంది. అలాగే మంచి అశ్వశాస్త్రం బాగా తెలుసు. మీకు ఒకసారి ఒక కథ చెప్పాను. ద్వారకి వెళ్ళాడు. జోరున వర్షం. వెళ్ళేటప్పటికి కృష్ణుడు చూసి ఎలా వచ్చావయ్యా? గుర్రం మీద వచ్చాను బావా. మరి వర్షంగా ఉంది, నువ్వు తడవలేదే అన్న. గుర్రాన్ని ఎంత వేగంగా నడుపుతాడంటే అతను ఆ చినుకుకి మచ్చికట్టు వెళ్ళిపోతుంటాడు. అంత వేగంగా ఉన్నటువంటి వాడికి కత్తి ఇచ్చాం అనుకోండి, ఆ వేగంతో మొత్తము 11 అక్షోహిణుల సైన్యాన్ని ఒక రోజులో ఫినిష్ చేసేసేవాడు. అప్పుడు కృష్ణుడు ఈ దగ్గర నుంచి మాట తీసుకున్నాడు. ఇంకెప్పుడు నేను గుర్రం ఎక్కను. ఆ తర్వాత ఆయన అశ్వారోహణ చేయలేదు. మీరు భారత యుద్ధంలో కూడా ఆయన రథం మీద వెళ్ళాడు. ఎందుకంటే ఒక చేత్తో నడుపుతూ ఒక చేత్తో చంపేయగల. కాబట్టి మంచి సుజనుడు, మంచివాడు, మంచి వాళ్ళని ఆదరిస్తాడు. కాబట్టి అటువంటి నకులుడు, ఆ నకులుడి గుణగణాలు చెప్తున్నాడు భీముడు. జగతి నెందు నితనికి కురు సంగమన కాదు, అది కురు సంగమునన కాదు, జగతి నెందు ఇతనికి పోలే నహీనత మెరయుని, హీనత మెరయుని ఎవ్వరికైనను ఇట్టి పుణ్య కుత్సిత దశ దశ. అన్నయ్య మన కురువంశంలో కాదన్నయ్య, మొత్తం ప్రపంచంలో ఇతనితో సమానమైనటువంటి శౌర్యము, ధైర్యము,
ఆ సుజనత్వము అందములో దీనితో సరి సమానుడు వాడు మన వంశంలో, మన కురు వంశంలో కాదు, ప్రపంచంలోనే లేడు. అటువంటి నకులుడికి ఇటువంటి పుణ్యము లేని స్థితి, ఇలా పడిపోవటమా, యోగ బలం తగ్గిపోయి ఇలా చనిపోవటమా, ఎందుకు కలిగిందన్నయ్య ఇది అని అడిగాడు భీముడు ధర్మరాజు. పొందేనకట. అయ్యో ఇటువంటి స్థితి పొంది అడిగారు అప్పుడు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి చెప్పుకుంటాం. ఇటువంటి స్థితి పొందాడు అన్నయ్య, అయ్యో అనుకుంటున్నాడు. అనకుడు కౌరవగ్రగణ్యుడు, వాళ్ళల్లో అందరికల్లా పెద్దవాడైన రాజు చెప్పాడు, ఆయన ఇది వీటిలో ఒక చిన్న దోషం ఉంది నాయన. ఆ దోషం ఏంటంటే అతనికిట్లను ఈతండు ఆత్మ సదృశుడు అఖిల జగముల లేడు. అది ఈతండు ఆత్మ సదృశుడు అఖిల జగముల లేడు. రూపాతిశయము తనకు కలదని ఎప్పుడు చిత్తమున తలచు తలచునయ్య అహంకృతి ఇటికీడయ్యే. ఆయన వీడు ఏమనుకుంటా అంటే, నాకంటే అందగాడు, నాతో సమానమైనటువంటి వాడు ఈ ప్రపంచంలో, ఈ మొత్తము ఈ జగత్తులో, ఈ ప్రపంచం అంటే ఈ భూమి మీదే కాదు, మొత్తం చతుర్దశ భువనాల్లో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భువర్లోక వివర్లోక జనువులోక తపోలోక సత్యలోకములందు నా అంత అందగాడు లేడని ఈయన మనస్సులో అహంకరిస్తుంది. ఆ అహంకారమే ఇగో ఇటువంటి కీడు, ఈ చేట్పాటుకి కారణం అది. మనసులో అనుకుంటూ ఉంటాడు, ఆత్మసదృశుడు, నా అంత ఆడేవారు, నాకంటే అందగాడేవారు అనుకుంటూ ఉంటాడు మనసులో. అలా అనుకోవడం వల్లే ఇదిగో ఇవాళ ఇటువంటి కీడు పుట్టింది నాయన. ఇటువంటి కీడు, ఇటువంటి ఆపద, కీడు అంటే ఆపద. వాడి యోగ బలం తగ్గిపోయింది, ఇంతవరకే ఉంది యోగ బలం, కాబట్టి నకులుడు పడిపోయాడు. దానికి నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు, పద వెళ్ళిపోదాం అయిపోయింది. పంచ పాండవులు కాస్త ఇప్పుడు ముగ్గురే మిగిలారు. మాద్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు, సహదేవుడు చనిపోయాడు, నకులుడు చనిపోయాడు. అని ధృతి సారం బూది. నాయన నువ్వు నీ ధృతి, నీ పట్టుదలను నువ్వు సడలించుకోమకు. నీ కాలక్రమంలో కొంతమంది కాలానికి పడిపోతూ ఉంటారు నాయ, దానికి ఎందుకు బాధపడేది. పద ముందరికి పద. సారంబూది అతని తను ఉపేక్ష గురించి వదిలేశాడు. ఉపేక్ష అంటే నిర్లక్ష్యం కాదు, ఎవరి ఈ జనన మరణాల్లోనూ లేకపోతే సాధన విషయంలోనూ వాళ్ళతో మీకు ఏ సంబంధ బాంధవ్యాలున్నా, వాడు కొడుకైనా ఇంకో బంధువైనా ఏ బంధువైనా అండి, అసలు ఎవరి స్పీడ్ వాళ్ళదే, ఎవరి శ్రద్ధ వాళ్ళదే. ఇప్పుడు ఇద్దరు కూర్చొని జపం చేసుకుంటున్నారండి, ఇద్దరికి వాళ్ళ చిత్త వృత్తిని గమనించిన వాడు మహేశ్వరుడు. దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాడు, అన్ని బట్టి ఇస్తాడు. మనకేమనిపిస్తుంది, ఇద్దరు ఒకేలాగా చేశారు కదండి అనిపిస్తుంది మనకి. భౌతికం, ఆయనకి భౌతికం కాదు కావాల్సింది, భావం కావాలి. తర్వాత ధర్మతనూజుండనగా ఓ పాపము లేనివాడా ఆ ధర్మతనూజుడు చనుచుండే తక్కటి అనుజులు కుర్కురముతోడా. కుర్కురము అంటే కుక్క, కానీ దానికి మొత్తం బంధం మీరు చెప్పవచ్చు. వీళ్ళు మిగతా అనుజులతో ధర్మరాజు అలా కుక్కురము వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఎవరు, ధర్మరాజు భీమార్జునుడు ఆ కుక్కురముతో ఇలా వెళ్ళిపోతారు. ఇలా కొంత దూరం వెళ్ళారు. వాళ్ళు వెళ్తూ ఉండగా సీసపద్యుడు, ఏ భారతం కురు పాండవులు వచ్చారో ఇప్పుడు పాండవులు కూడా పడిపోతున్నారు. బహుశా ఇవాళ మిగతా ఇద్దరు కూడా పడిపోవచ్చు. అయిపోతుంది.
ఇక మిగిలేదే ఎవరు లేరు, ఇంకా మిగిలేదే ఎవరు. ద్రౌపది పాటును ద్రౌపది పాటును, ఆ ద్రౌపదికి పడినటువంటి పాటు తన అనుజన్ముల పడుటయు తన అనుజన్ముల పడుటయు కనుగొని పార్థుడు ఆత్మ అలమట మునిగిన పార్థుడు అలమట మునిగిన నెల విగతాసుడై అర్జునుడు చూశాడు, ఏమండి ద్రౌపది పడిపోయిన తీరు. తన అనుజన్ములు అంటే ఆయన తమ్ముళ్ళు నకుల సహదేవులు పడిపోయిన తీరు చూసి పడిన పార్థుడు అలమట పడ్డాడు. అంటే మనసు చాలా కలవరపడింది అర్జునుడు. ఇద్దరు పడిపోయారే, పైగా ఈ ద్రౌపది కోసం దాని మత్స్యంతరాన్ని భేదించారు, ఆవిడ పడిపోయింది అని పార్థుడు చాలా బాధ చెంది ఆయన కూడా విగతాల్సి పశువులు అంటే ప్రాణములు లేని వాడైపోయాడు పార్థుడు. ప్రాణములు లేని వాడైపోయాడు, పడిపోయాడు. అర్జునుడు కూడా పడిపోయాడండి. చూచి అంటే అటు పడిపోయిన ప్రాణములు లేకుండా పడిపోయినటువంటి అర్జునుడిని చూసి కుందుచు బాధపడుతూ చూసి భీముడు, అన్నయ్య నాకు మిగిలిన ఆఖరి తమ్ముడు కూడా పడిపోయాడు అంటే నీకు నేను ఒక్కనే తమ్ముడు. బక విరోధి అన్నకు చూపి ఆ బకుడి యొక్క విరోధి అయినటువంటి ఆ ఫేమస్ అన్నకి చూపించి, అన్నయ్య చూసావా ఇదిగో పాత కాలకేయాది రాక్షసుల్ని చేయించి తర్వాత కాండవ దహనం అప్పుడు సాక్షాత్తు ఇంద్రుడితో యుద్ధం చేసి పాశుపతం కోసం కైలాసపతి అయినటువంటి శంకరుడితో యుద్ధం చేసి ఎన్నో యుద్ధాల్లో విజయ బిరుదాంకితుడైనటువంటి పార్థుడు ఇహలేడు పడిపోయాడు అన్నమాట. అన్నకు చూపి ఈ అమల చరిత్రుడు అంటే ఏ మాలిన్యము లేని చరిత్ర కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడి యొక్క ప్రాణసకుడు. అందుకే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ, పైగా పార్థసారథి అది విరుగు. అంటే నిజానికి ఏం చెప్పండి, పార్థుడి యొక్క సారథి. ఇప్పుడు చూడండి, ఫలానా వాళ్ళ డ్రైవర్, అదేమన్నా బిరుదా అండి? విజయసారథి, విజయుడు యొక్క సారథి, అది బిరుదా? కానీ ఆయన కృష్ణుడు ఆయన విజయసారథి అనేటువంటి తన బిరుదుగా తీసుకున్నాడు బాబు, అంతటి వాడికి సారథి. కాబట్టి ఇటువంటి అమల చరిత్రుడు అయినటువంటి అర్జునుడు ఎందెన్నడూ అసత్యంబుగా ఎప్పుడూ అబద్ధం ఆడి ఎడుగడు అన్నయ్య. పడకొట్టకు కథం ఎప్పుడు అబద్ధం ఆడి ఎడుగడే. సరే నకులుడు అంటావా, తన్ను మించిన అందగాడు లేడని. సహదేవుడేమో తన్ను మించిన తెలివి గలవాడు ప్రాజ్ఞుడు లేడని అని చెప్తారు. అర్జునుడిలో ఏ దోషం ఉందని ఇలా అయిపోవడానికి కారణం ఏంటన్నయ్య అని అడిగాడు భీముడు. నీతడు చెప్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే మనము చెయ్యగలిగిందే చెప్పాలి, చెప్పేదే చెయ్యాలి. మనం చాలా మంది నేను చేసేస్తానండి అన్నాడు. రేపు అనుకున్నాను కానీ సారీ అండి, వాడు ఇంగ్లీష్ కూడా మనకి మాట చెప్పేసి చెప్పాడు. ఇలా అయిపోవడానికి అర్జునుడు ఆడిన ఒక అసత్యం. ఏమిటి అసత్యం ఆయన అన్నది? ఆ కౌరవుల నెల్లనొక్కనాడ ఆహవంబున తెగటార్తునని ఎప్పుడు మాట వచ్చిన అనయ మొత్తం కౌరవులందరినీ ఒకే రోజులో నేను చంపేస్తాను అనేవాడు. చంపాడా? మీకెందుకన్నయ్య, కౌరవులతో యుద్ధమే రాని ఒకే రోజులో నేను మొత్తం అందరినీ చంపేయలేను, చంపేస్తాను. చంపేయలేను, చంపగలను కదా, చంపేస్తాను అన్నాడు. మరి చేశాడా? చేయలేదు. మరి అసత్యమే కదా. చూసారా ధర్మతో ఎంత భయంకరంగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు మేము చేసేస్తామన్నాడు,
మన్నాడు అంటే నేను అనుకున్నాను కానండి ఇది ఇలా లేదండి, సారీ, అందుకే ఒక మాట ఇవ్వబోయే ముందర 1కి 10 సార్లు ఆలోచించి తర్వాత అన్నారు. మాట ఇచ్చావా వస్తేనే లేదు, ప్రాణం పోయిన ఒప్పుకోవాలి తప్పితే మాట మాత్రం వెనక్కి తిరగదు. ప్రాణం పోతే పోతుందండి. కాబట్టి ఒక్కసారి నేను చేయగలిగాను, చేయలేక, అందుకే అసత్య దోషం పట్టుకుంది. అందుకని ఇగో ఈనిపోయాడు. అట్లు చేయడయ్యే అంటే నేను ఒకే రోజులో చంపేస్తానన్నాడు, మరి చేయలేదే. అట్లు చేయడయ్యే పలుకొక్కటి చేత ఒకటి ఎగుట చాలా దోషం. చూసారా, మాట ఒకటి చేత ఒకటి అవడం చాలా దోషము. మాట ఒకటి చేత ఒకటి చాలా దోషం. మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తా. కనీసం ఈ గుర్తు చేసిన తర్వాతైనా మీలో ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్ష వీక్షణముల యొక్క విశిష్టమైనటువంటి దయ వల్ల అది వస్తే సంతోషం. మీరందరూ నా దగ్గర సప్తశక్తి నేర్చుకునేటప్పుడు నెలకి 29 రోజులు మా గురించి మేము చేసుకుంటాం. అంటే మా గురించి అంటే మీరు, మీ కుటుంబం, మీ క్షేమ స్థైర్య విజయ ధైర్య ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధి కోసం చేసుకుంటాం. ఒక్కరోజు నెలలో మీరు ఎక్కడ అభిషేకం పెడితే అక్కడ వచ్చి ఏ ఇంట్లో పెట్టామో ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో ఉన్న సభ్యులకి, మీకు ఉన్న సంబంధ బాంధవ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా వచ్చి చేస్తామని మాట ఇచ్చి ఉంటారు. గుర్తుందో లేదో మరి. ఎప్పుడు 2018 చేస్తున్నారా? నెలకొక్క రోజు మేమందరం పెట్టి చక్కగా మేము చేస్తాం. నా కోసం కాదు, పెట్టామనుకోండి అందరూ వచ్చేసేసి వాళ్ళు ఏదైనా ప్రసాదం పెడితే తింటాం, లేదా వచ్చేస్తాం. కాబట్టి పలుకొకటి చేత ఒకటి చాలా దోషం. పైగా అందులో గురువుకి ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇప్పుడైనా మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. మేము వస్తాం అన్నమాట. ఒక గ్రూప్ పెట్టారు. అసలు మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు కొంతమంది అయితే అసలు సోదిలో లేరు వాడు. ఒక్కొక్కసారి నేను వెళ్ళి ప్రవణ చెప్పుకొని, అయ్యా నేను మీ గురువుని గుర్తున్నానా, అమ్మా నేను గురువుని గుర్తున్నానా అని అడుగుదామని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది వినుమదియుగాక ఈయన దగ్గర 2 దోషాలు. ఎల్ల కోదండ దొరల గర్హించు. ఈయన ఏం చేస్తాడు? ఈయన గొప్పవాడు, అందరూ అనుమానం లేదు. ఎవడు ఈ కోదండ వాడెంత అంటే ఎవరిని అసలు కేర్ చేయడు. వాడే తప్పు కదా. ఈయన అసలు ఎవరైనా సరే వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోడు. అంటే తనను మించినటువంటి ఆ కోదండపాణి, ధనుర్విద్యలో తనను మించిన వాడు లేడని అనుకుని ప్రతివాడిని గర్హిస్తాడు. అసలు అంటే సరే, ఎవరికున్నా తెలిసిన తెలివితేటలు వాళ్ళకు ఉంటాయండి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కళ్ళమే ప్రపంచంలో తెలివిగల వాళ్ళం కాదు. మనకే అన్ని విషయాలు తెలియాల్సిన అవసరము లేదు. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగు కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడపో నీతి కొరకు మహిళవసుడు. కాబట్టి నువ్వు అసలు విను. కాబట్టి ఈయన అసలు ఎవడు అసలు పరిగణలోకి తీసుకోడు. నువ్వెంత అంటే తన దగ్గర గాంధీవం ఉందన్నటువంటి అహంకారంతో అసలు లెక్కలోకి తీసుకోడండి. 2 ఉన్నాయి. కౌరవులందరూ చేస్తాడు, చేశాడా చేయలే.
మిగతా వారు కూడా వాళ్ళకున్న బలం వాళ్ళకు ఉంటుంది కదా. దీన్ని బట్టి కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు వీడా నాకు సలహా ఇచ్చేది. ఒక్కొక్కప్పుడు మనం చాలా తక్కువ అనుకున్నటువంటి వాడు మంచి సలహా ఇవ్వచ్చు మనం. అన్ని విషయాల్లోనూ మన మాటే చెల్లాల్సిన అవసరం లేదు. మంచి ఎవరు చెప్పినా వినండి. కొంచెం మంచి ఎవరు చెప్పినా వినొచ్చు, తప్పులేదు. వాడు మనంత ఉపాసనపరుడు కాకపోవచ్చు, మనంత చదువుకున్నవాడు కాకపోవచ్చు, మనము ఆర్గనైజ్ చేసినన్ని వాడు చెయ్యకపోవచ్చు, లేదా మనకి ఉన్నంత లోక జ్ఞానం వాడికి లేకపోవచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ వాడి మాట వినవయ్యా. చాలా మందిని చూస్తుంటాను, అసలు వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూడరు, తీసిపారని. వాళ్ళు మాటలు లెక్క పెట్టలేదు కానీ అసలు మనుషులుగా కూడా చెప్పేవాళ్ళే, అడుగు అటువంటి వాడు ఇట్లా అయిపోతాడు. తర్వాత అది దాననిట్లగుట. అబ్బా, ఈ దానను అంటే అందువల్ల తను అంటే ఇక్కడ అర్జునుడు ఇలా అవ్వకుండా ఉంటుందా అంటే అవుతుంది. ఆయనకు ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్న మూలంగా ఇలా అవ్వకుండా తప్పుతున్నాను ఆయన భీమసేన, తప్పదు అయితే ఇలా పడాల్సిందే. ఎందుకంటే అందుకే తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పమని శాస్త్రం ఉంటుంది. ధర్మరాజు మనకి భారతంలో లేదు కానీ ధర్మరాజు యొక్క నీతి ఎంత ఉంటుందంటే, వీళ్ళు రాజయోగం చేశారు. రాజయోగం చేసినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చి భోజనం ఇచ్చారు. ఈ విస్తరాకులు ఎలా ఎత్తేయాలి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అప్పుడు ఒకళ్ళు సలహా ఇచ్చారు. ఆయన హిమవత్ పర్వత ప్రాంతమందు మృగం ఉంటుంది, దాని పేరు పురుషామృగం లేదా చామరీ మృగం అనుకోండి ఉదాహరణ. దాన్ని తీసుకురండి. ఏమిటంటే అది తీసుకొస్తే లాభం ఏంటండి అంటే, అది ఇట్లా అనుకోండి, మామూలుగా గట్టిగా అంటారు, ఇది వెళ్ళి సముద్రం అవతల పడిపోతుంది. క్లీన్, మళ్ళీ హాలు నువ్వు ఊరికే నీళ్లు చల్లుకోవడానికి. అది కూడా నీకు అవసరం అనిపిస్తే ఒక్క చిన్న మెతుకు కూడా ఉండదు అక్కడ. అని తీసుకో. అయితే అది మంచి శివభక్తులు. శివలింగము కనిపించిందా, అది చక్కగా కూర్చుని నమక చమకములతో అభిషేకము చేసి ధూపదీప నైవేద్యాలు ఇస్తే గాని అది మళ్ళీ అడుగయ్యదు. కానీ చాలా వేగం. అది ఎంత వేగం అంటే, అది ఒక గంతులో, ఉదాహరణకి ఒక గంతులో ఒక 100 కిలోమీటర్లు వేయగలుగుతారు. అంత వేగం అది. అది ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది. నువ్వు వెళ్ళి దాన్ని కదిపావా, అది నిన్ను మింగేస్తుంది. ఎవరు తీసుకురావు అంటే భీముడు ఈ భూమి వెళ్ళాడు. భీముడు వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరిగింది, ఒక్కోతి అడ్డుగా. ఆయన ఆంజనేయుడు. అరణ్య పర్వంలో ఆంజనేయుడు కనిపించినట్టు మనకు తెలిసింది, కానీ ఎందుకు కాదు. ఆ కోతి ఈ తోక దాటపోయాడు. నాయన కోతి తోక దాటొచ్చా చేయమన్నాడు. ఎత్తలేక అది చివరికి ఆంజనేయుడు తను స్వస్వరూపాన్ని చూపించి, పిచ్చివాడ, నువ్వు పురుషామృగాన్ని నువ్వు తీసుకురాగలవా, తీసుకురాలేవు, నువ్వు ఒక పని చేయని ఆయన తన తోక ఇలా తీసి అందులోంచి ఇలా తీశాడు. ఒక గుప్పెడు వెంట్రుకలు వచ్చాయి. ఆ గుప్పెడు ఈ చేతిలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాడు. ఆ గుప్పెడు వెంట్రుకల్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. ఏం చేస్తావు తెలుసా, వెళ్ళు దాన్ని ఇలా నిద్రలేదు లేపంగానే అప్పుడు మీద పడుతుంది. వెంటనే ఇందులోంచి ఒక్కటే తీసే, ఏదో ఒక 10 తీసి పెట్టావు, ఒక్కటి తీసి వేసావు. అది వేయంగానే అవుతుంటే అది ఆ వెంట్రుక అది శివలింగం అయిపోతుంది. అది నిన్ను వదిలేస్తుంది. అది వెంటనే స్నానం చేసి నమ్మకం చమ్మకము ధూపదీప నైవేద్యాలు పరిగెత్తు.
అది నువ్వు ఇంత నువ్వు పరిగెత్తగా అది ఒక్క దూపులో నీ మీదకి వచ్చేస్తుంది. అది అక్కడ ఎగరడం ఏంటి నీ మీదకి వస్తుంది. నువ్వు ఇంతసేపు పరిగెత్తేవాడు వెంటనే మళ్ళీ ఇంకోటి తీసి అలా నువ్వు రక్షించబడతా ఉన్నా పోవాలి. ఈయన అలాగే చేశాడు. ఈయన వేయడం ఇది వేసేటప్పుడు పట్టుకుని వేసాడు. ఆవిడ ఇట్లా వచ్చింది కొంచెం రోడ్డుకి వేసాడు. అది కూర్చుంది. ఇది నమ్మకం జమ్మకం ఆ నమ్మకం జమ్మకం మనం చదివినట్టు చదవగా చక్కగా స్వరయుక్తంగా చక్కగా చదువుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టి చేసినప్పుడు మళ్ళీ ఇంకోటి అయిపోతున్నాయి. అయిపోయింది. ఆఖరిది వేసేసాడు. అప్పుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వేసాడు, అది వచ్చాడు. ఆఖరి దాన్ని వచ్చేసేటప్పటికి ఈయన కాలు ఒకటి పెట్టాడు, ఇంకో కాలు అది పట్టేసుకో. ఇప్పుడు చెప్పింది చెప్పు ధర్మరాజు కదా, నువ్వు నీతి చెప్పు. ఈ భీముడు ఇప్పుడు నీవాడా నావాడా? ఖచ్చితంగా అమ్మా, నువ్వు పట్టుకున్న కాలు నీది, ఇటువైపు వచ్చిన కాలు నాది. కాబట్టి భీముడిని అర్థంగా నరికేద్దాం, ఇట్లా నిలువేద్దాం. నా వంతు నేను తీసుకుంటాను, నీ వంతు నువ్వు తీసుకుంటాను అని కత్తి తెప్పించాడు. సభాష్, నీ ధర్మానికి నేను మెచ్చుకున్నాను. చెప్పు ఎందుకు నన్ను పిలిచావు? ఇట్లా ఉందంటే ఊదేసింది, తిప్పింది. ఆ విస్తరాకులన్నీ తీసేసి. కాబట్టి ఈ ధర్మరాజు యొక్క స్థితిని చూడండి. అర్జునుడంతటి వాడు పడిపోయాడు. ఎందుకు కాకనే ఉంటుందిలే నాయన. దానను తానకిట్లోని కాక ఏమవుతుంది? ఇలాగే అవుతున్నాడు. అయిపోయింది. అంచు తదీయమైన మానిత దేహమును చూసారా? చాలా కప్పటి మాట. మానితము అంటే గౌరవించదగినటువంటి దేహం అయిపోయింది. ఇందులో ప్రాణం ఉంటేనేగా. ప్రాణం ఉందనుకోండి, ఏదో ఫలానా ఆయన వచ్చాడంట, ఆ ప్రాణం లేకుండా వచ్చింది అనుకోండి, ఆయన బాడీ వచ్చిందంట. ఏమిటి విచిత్రం సార్. అయిపోయింది. ఇప్పుడు అర్జునుడి దేహం అలా, ఆ దేహం ఆ శరీరాన్ని అక్కడ వదిలిపెట్టేశారు. ఇప్పుడు మిగిలింది ముగ్గురే. 7 బయలుదేరితే ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, ధర్మరాజు, భీముడు, కుక్క. బయలుదేరుతుంది. మానిత దేహమును విడిచి మానవనాథుడు తాల్మి చేసి ఆ తాల్మి ఓర్పుతో ఆ మానవనాథుడు ఆ ధర్మరాజు నిరతాత్ముడై అంటే నిరత అంటే కూర్చబడినటువంటి నియమం, నీతి నియమములతో, ఓర్పు సహనముతో వెళ్ళిపోయారు. ఆయన వెనకాల భీముడు వెళ్ళిపోయాడు. ఆ వెనకాల ఈ శునకం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ సమయంలో వాయుజుడు ఆర్తినెంతయు దీనత పొంది ఎంతో ఆర్తి పొందాడు. అలాగే దీనం పట్టాడు. అయ్యో, తన కళ్ళెదురకుండా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది పడిపోయి అని ధైర్యలత త్రెవ్విన నేలకు వాలే భూవర అయిపోయింది. ఆయన ధైర్యం అనే లత తీగ తెగిపోయి, ఇంతమంది నా కళ్ళెదురకుండా 9 చనిపోయారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని ఇది ఆలోచిస్తూ ఆయన ఆర్తిని పొంది, ఆర్తితో భీముడు నేలపడి అయిపోయిన. పాండవుల్లో 9 పెట్టారు. ఆయన కూడా నేల పడిపోయాడు. పడిపోతూ ఆయన అడిగాడు, అన్నయ్య సరే అర్జునుడు కన్నావా? అజయ్ చెప్పాడు, అందరికీ ఏవో దోషాలు, మరి నాకెందుకు ఈ గది పట్టింది అంటూ పడిపోయాడు. అంటూ పడిపోతున్నాడు. ఇక పడిపోలా. నేలకు ఉరాలే పడుతూ కందపద్యం. అప్పుడు తగనిట్లను అతడు ఇలా పడిపోతూ ఆ భీముడు ధర్మరాజుతో ఇలా అంటున్నారు, అతడ పౌరవ వరునకు కురువంశంలో శ్రేష్ఠుడైన ధర్మరాజు
ఆ భీమసేనుడు ఇలా అంటున్నాడు, ఏమన్నారంటే కౌరవ వరుణ కో ధరాధిప ఓ ధరాధిప, ఓ రాజ, ఓ ధర్మరాజ, కనుగొను మీ పాటేమిట వచ్చను కనుగొను మీ పాట ఏట చూడవయ్యా, చూడవయ్యా ఈ పాట ఏట వచ్చే, నాకు ఈ పాట నాకు ఈ దురవస్థ ఎందుకు కలిగి, కనుగొను చూడవయ్యా. ఇప్పుడు మిగతా వాళ్ళందరినప్పుడు ఏంటంటే ఈ భీముడు చూసి చూపించాడు ఆయన. ఇప్పుడు భీముడు పడిపోతున్నాడు కాబట్టి నువ్వే చూడాలి, నాకెందుకు ఈ దురవస్థ, ఈ దుర్దశ, ఈ దుర్గతి నాకెందుకు పుట్టింది అన్నయ్య, నేనేం తప్పు చేశా, చెప్పు మెరుగుదేని, చెప్పు మెరుగుదేని, నీకు నిజంగా తెలిస్తే చెప్పు. కరుణ కరుణ చిగురు నా మీద దయతో, నీకు తెలిస్తే నా మీద దయ ఉంటే, నా మీద దయ, నాకెందుకు ఇటువంటి దురవస్థ లభించిందో చెప్తావా అన్నయ్య. చెప్పకమానం చంపకం ఎన్నోదమైంది 44. ఇవాళకి మనం 45 మాత్రమే చెప్పుకుంటాం, ఎందుకంటే నావి కొంచెం జపాలు మిగిలినవి, అందుకని కొంచెం 45 దగ్గర ఆపేస్తాం ఇవాళ. సరేనా, చెప్పండి. చంపకం అనవిని అతడిట్లని ఇలా అనేటప్పటికీ ఆ ధర్మరాజు ఆ భీముడితో పడిపోతూ ఉన్నటువంటి భీముడితో, అంటే ఇక చనిపోతున్నాడు భీముడితో ఇలా ఏమన్నారంటే ఇట్లని ఇలా అంటున్నాడు అతను, ఏమన్నారంటే భవదీయమైన భోజనమతి మాత్ర, అది భవదీయమైన భోజనమతి మాత్ర, భోజనమతి మాత్ర ముత్తతి ప్రచండుడవై భుజశక్తి నెవ్వరిన్ కొనక కడంగి రజ్జు పలుకులు కడు పెక్కులు పలుకుదెప్పుడు నీవు అనుపమ శౌర్యం, సాటి లేని శౌర్యం ఉన్నటువంటి భీమసేన. దీనికి అసలు కారణం ఏంటి తెలుసా, నీ భోజనం, మితిమీరిన భోజనం. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, భోజనం ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి. ఎంత ఉండాలంటే భోజనము మామూలు అసలు దాన్ని నిన్న మీకు చెప్పాను, యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎంత తిన్నావో ఇంకా నేను అంత తినగలను అన్నప్పుడు మానేయాలి. అందుకే యాత్రలో ఎప్పుడు కూడా ప్లేట్ మీల్సే తీసుకోవాలి. ఫుల్ మీల్స్ డబ్బు కట్టినా వాడు, నేను ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ డబ్బు కట్టు, కానీ నువ్వు తినేది ప్లేట్ మీల్స్. అప్పుడు నువ్వు చూడదలుచుకున్న ప్రదేశాలు చూడవచ్చు, చెయ్యాలనుకున్న ఉపాసన చెయ్యవచ్చు. అంతే తప్పితే పొట్టుపోయిలో పొట్టుకున్నట్టు మామూలుగా ఇంట్లో కూడా అలా ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంది, A glutton digs his grave with his teeth. Glutton అంటే బాగా తిండిబోతుని ఇంగ్లీష్ లో గ్లట్టన్. వాడి సమాధిని వాడి పళ్ళతో తవ్వుకుంటాడు, వాడే తవ్వుకుంటాడు. అన్నము అంటే అర్థం ఏంటి, నువ్వు తిని శరీరాన్ని కాపాడుకునేది, నిన్ను తిని నిన్ను చంపేది అని అర్థం. అన్నానికి అర్థం అన్నము అనగా నువ్వు తిని నీ ప్రాణాన్ని రక్షించుకునేది, నిన్ను తిని చంపేది అని అర్థం. నువ్వు తినేది నిన్ను తినేది అని అర్థం, దానికి అన్నం అని పిలువు. కాబట్టి ఒక్కోసారి చూడండి, అందుకే పచ్చం చేయమంటారు ఆయుర్వేదంలో. వాడు ముందర నీకు మందు కంటే పచ్చమే, మిగతా అలోపతి వాటిలో కంటే కూడా ఇందులో పచ్చం. ఆహార నియమాలు చాలా. కాబట్టి నువ్వు ఎంత తినేవాడివిరానైంది. కుంతి ఏం చేసేది, మొత్తం భోజనాన్ని 2 భాగాలు చేసేది. 10 కేజీలు ఉందనుకోండి, ముందర 5 కేజీలు భీముడు అయిపోయాడు, మిగతా 5 కేజీలని మిగతా వాళ్ళకి పంచిపెట్టారు. ఎవరు, ధర్మ, అర్జును, నకుల, సహదేవులు, ఆవిడ, వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క కేజీ తింటే ఒకడు 5 కేజీలు తినేసారు. ఇది ఒకటి. దాని మూలంగా ఏం జరిగింది, బాగా తిండి వచ్చినప్పుడు కండగలిగి భుజశక్తి, దాంతో రజ్జు పలుకు. రజ్జు అంటే వృథా పలుకు, నేను వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను. నువ్వేమని చెప్పావు,
తారుణి రజ్య సంపద మదంబున కోబలి కృష్ణ జూచిరం భోరుని జోరు దేశములనుండగ పిలిచిన ఇత్తుర దుర్వారమదీయ బాహు పరివర్తిత ఖండగతా విఖా భగ్నోరు తరూరు చేయుదు సుయోతను ఉగ్రరాంతరంబున కురువృద్ధుల్ గురువృద్ధ బంధవుల నీకులు దూచుచుండ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనం లోక భీకరలీలను బతి తద్విపుల వక్షశైల రక్తౌక నిర్చర ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదింతు ఉగ్రాకృతి రక్తం తగడితే ఇదే మాట గాంధారి కూడా. అప్పుడు ఆవిడకి భయపడిన ఏమను, నేను తాగలేదు, ఊరికే తీసుకొచ్చి నోటు వరకు పెట్టుకున్నాను, ఊరికే భయపెట్టడానికి కాదు. కానీ నేను ఆ రక్తం ఇలా ఒడిసి పట్టాడు, తీసుకున్నాడని రాశాడు ఆయన. ఈ రజ్జు పలుకులు కాదు, రజ్జు అంటే వృథాపలు. మనలో చాలా మంది ఉండి నాకు కోపం వచ్చిందండి అన్న, ఏం చేస్తావు కోపం వచ్చింది? మనం కొన్నిసార్లు చూడండి, నేనేమిటో చూపిస్తాను, ఏ నువ్వు చూపించేది ఏమిటండి చూపించేది? వృధాపలం. ఈ మాత్రం పౌరుషం పక్క వాడికి ఉండదు కాబట్టి ఈ మానేయాలి. అదనదు నా కోపం ఏం చేస్తా, కోపం వస్తే ఇంకొంచెం తిని పడుకుంటావు, లేదా ఇంకొంచెం నోరు వేసుకుని నడుస్తావు. ఈ రెండు తప్పులు నువ్వు చేయగలిగింది ఏమన్నా ఉంది? కాబట్టి ఈ వృధా పలుకులు ఏది నీకు నీ భుజ శక్తి మీద దానికొచ్చి నీ తిండి. కాబట్టి ఆ తిండి మూలంగా ఇలా పడిపోయావు నాయన, పడిపో అన్నాడు. వదిలేశాడు, ఆయన కూడా వదిలేశాడు. అయిపోయింది మాస్టారు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. భారతంలో మిగిలిన ఎవరు ధర్మరాజు అని ఈయనతో పాటు వచ్చిన కుక్క, వీళ్ళిద్దరు పెరటకు తరుగుల కథ. ఇలా పడిపోవడానికి ఆ విధానాలన్నీ చెప్పాను. ఎవరెవరు ఎందుకు పడిపోయారో చెప్పాను. కాబట్టి మనము మన అవసాన దశ సరిగ్గా ఉండాలంటే ఇవేవీ లేకుండా చూసుకోవాలి. అంటే మనంత గొప్పవాడు లేడని చాలా మంది చూసుకున్నాం. ఇప్పుడు మనకేదో కొంచెం ఇది మీరు ఎలా చేస్తారు పూజ అంటే ఏంటి, వాడు ఏమంటే మీరు చేసినంత నేను చేయలేనండి అని వాడు అనాలని మన ఉద్దేశం. వాడు నిన్ను మెచ్చుకోవాలి. నువ్వు రోజుకి ఎన్ని మాలలు తిప్పుతావు అంటే మీరు తిప్పినట్టు నేను ఎలా తిప్పుతానండి అంటే వాడు నువ్వు ఎక్కువ మాలలు తిప్పాలని వాడు మెచ్చుకుంటే నీకు నీ ఈగో సాటిస్ఫై. వాడు నేను 13 ఎలా తిప్పుతావు, నీకు ఉన్న పనికి ఒప్పుకోండి, ఎందుకంటే నువ్వు తిప్పేది 11. కాబట్టి మనంత గొప్పవాళ్ళు. ఇక మనకి చూడండి రూప సౌందర్యం, ఇంకోటి అసత్యం మాట, లేదా నా అంత గొప్పవాడు లేడర్థం. నేను రాసినట్టు నువ్వు రాయగలుగుతావా, అలా లేదా నేను చెప్పినట్టు నువ్వు చెప్పగలుగుతావా? అయ్యా ఇప్పుడు ప్రవచనం కానీ ఇంకోటి కానివ్వండి, అన్ని దాంట్లో ముఖే సరస్వతి. దీంతోటి భారతం నేను తప్ప ఇంకెవరు చెప్పలేరంటారు చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు రాసిస్తాను. వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వాలే కానీ మహానుభావులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రవచనకర్తలు, ఇప్పటి ప్రవచనకర్తలకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నాకు అనుకోండి, మనకు అవకాశం ఎవరిచ్చేది? వాళ్ళ ఇంట్లో ఉన్నది నాకు. ఇప్పుడు టీవీలో వాళ్ళు చెప్తానంటే అయ్యా మీకు అరగంట అంటాడు, వాళ్ళకి కొన్ని రోజులే ఇస్తారు. సంపూర్ణ భారతం చెప్పంటారు. ఎక్కడి నుంచి చెప్తారండి? అలా టైం లిమిట్ ఉండకూడదు, ఇవి ఉండకూడదు. అప్పుడు నువ్వు ఏదైనా వాళ్ళు చెప్పగలరు కదా. కాబట్టి నువ్వు సమయం పెట్టేసి నువ్వు అంతా చెప్పంటే వాళ్ళు దానికి తగినట్టు చెప్తారు. మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న మేము పురి యాత్రకు వెళ్ళినప్పుడు మేము కోణార్క్ వెళ్ళినప్పుడు వాడు ఈ గైడ్ మాట్లాడు ఎంత అడిగాడు 700. నేను 700 ఏమన్నా 300 అలాగే చెప్తాను. అక్కడ వాడు 300కి ఎంత చెప్పాలో అంతే చెప్పాడు. మధ్యలో పదండి ఇక్కడ కాదు, ఇక్కడ ఏం లేదని. అదే ఇంకోటి పక్కవాడు నేను చూశాను 700 వద్ద ఇచ్చారు. వాడికి అంతా చెప్తున్నాడు, ఆ పక్కన ఇక్కడ ఎంత ఉందని. వాడు కొంచెం అటు కూడా తీసుకెళ్ళాడు. ఆ ఛాయ ఉషా వాళ్ళ గుళ్ళకు కూడా వాడు తీసుకెళ్ళాడు. న్యాచురల్
మనం ఇచ్చిన దాన్ని బట్టి పిండి కొద్ది రొట్టి కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్, నాట్ అకార్డింగ్ టు యువర్ సైజ్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు ఎంత ఇస్తావు వాడు అంతే చెప్తాడు వాడు పాపం. కాబట్టి నేను ఒక్కడనే అక్షరం అక్షరం చెప్పగలిగాను, ఇంకెవరు చెప్పలేరు అనుకోవడమే పెద్ద అహంకారం. ఇంతకంటే కూడా ఎక్కువ విశ్లేషణ చెప్పగలిగినటువంటి వాడు నేను తప్ప అందరూ ఉన్నారు అని నేను మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి ఏ భీముడు అతి తిండి. కొంతమంది చూడండి ఎప్పుడు దానివల్ల భూశక్తి. రజ్జు పలుకు మానేయాలి, అంటే వృధా పలుకు. అవును, మీరు చూస్తారు కదా, నువ్వు చూసాను, నువ్వు చిటికలు వేసినట్టు కాదు. కాబట్టి నువ్వు ఇలా అయిపోయావు. నేను అయిపోయిందండి. భీమ, అర్జున, నకుల, సహదేవులు ద్రౌపది సహితంగా ప్రాణాలు వదిలేశారు. మిగిలింది ధర్మరాజు. చెప్పం. అని పలికి నిరీక్షింపక ఆయన కోసం ఈయన వెయిట్ చేయలేదు. పాపం అందరూ చనిపోయిన వాళ్ళందరినీ చూడలేదు, ఈయన మాత్రం వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఎవరితో? కుక్కతో. చనుచుండెని తండు ధైర్య సారోధారుండు. అది ధైర్యం అంటే ధైర్య సారోధారుడు. ధీరోదాత్తత ఉంది. కాకపోతే నలుగురు అన్నదమ్ములు, పైగా ఆయన ప్రాణ సమానులు వాళ్ళందరూ. ఇలా ఉన్న ధర్మరాజు ఎలా అయిపోతాడో మీరు చూస్తారు. 1-2 రోజుల్లో ఇంతగా ఉన్న ధర్మరాజు ఎలా అయిపోతాడో మీరు చూస్తారు. ఇక్కడ మానవ సహజం అండి. మనం జారిపోతున్నట్టు కూడా మనకి తెలియదు. అందుకే ఎప్పటికప్పుడు మనము ఎదుటి వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలా ఉందిరా, ఎలా ఉందిరా, నీకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నవాడిని కూడా తప్పేం లేదు అందులో, నేను సరిగ్గానే మాట్లాడినంటారా అని అడుగువాడిని. వాళ్ళు కూడా నిర్మోహమాటంగా చెప్పగలిగి ఉండాలి. నీ మీద ఉన్న అభిమానంతోనో భయంతోనో ఇంకో దాంతోనో మీకంటే బాగా చెప్పేవాడు అనకూడదు. అక్కడ ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పాలి. అయితే కొంచెం మృదువుగా చెప్పాలి. కట్టి విడిచి పొట్టలో ఇలా పొడిచినట్టు చెప్పకూడదు. నిశ్చయమహితుడు అంటే పరమ నిశ్చయం. ముందరికి వెళ్ళిపోతున్నా. వెళ్ళి మీకు గుర్తుంటే ఈయన ఒకప్పుడు ఈ భీమార్జున నకుల సహదేవులు చనిపోతే వాళ్ళు బతికించుకున్నాడు అరణ్య పర్వంలో. అప్పుడు మీకు కన్నడ భారతంలో ఉన్న కథ కూడా చెప్పాను నేను. అది యక్ష ప్రశ్నలు. సునకం అధిక భక్తి విడువక, ఆ వెనకాల సునకము అధికమైనటువంటి భక్తితో విడువకుండా అదొకటే వస్తుంది. ఈయన ముందరికి వెళ్ళిపోతాడు, సునకం వెనకాల వస్తుంది. వెళ్తున్నారు 45 ఇలా వీళ్ళు వెళ్తున్నారండి. వాళ్ళని వెళ్ళనివ్వండి. మిగతా మనం రేపు నుంచి నేర్చుకుంటాం. ఇప్పటికి 45 పద్యాలు అయిపోయినాయి. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ వైశాఖ శుక్ల దశమి 663వ రోజు. మీకు ఖచ్చితంగా వైశాఖ బహుళ అమావాస్య లోపల దీన్ని పూర్తి చేసే బాధ్యత శ్రీకృష్ణుడు లేవాడు. వైశాఖ బహుళ అమావాస్య నాటికల్లా పూర్తి చేయించాం శ్రీకృష్ణుడే. అది ఇవాళ ఎందుకు తొందరగా ఆపేసిన అంటే నేను కొంచెం జపం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అందుకని మహాదేవ్. నిన్న మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడిగాను, ఎవరు సమాధానం చెప్పలేదు. ఒకళ్ళు మాత్రం ఫోన్ చేసి చెప్పారు. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంత మాద్యం విద్యాం చ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్. ప్రోక్ష పరిశించ అరదంతవా సత్యేన పరిశించామి.
షోడశ సహస్ర భార్యా సమేత అష్ట పట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చ్యుత పదాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానిరాజమయీతం. లక్ష్మీకళత్రం లలితాబ్జనే గురువక్త్రం గురుపవిత్రం పరాత్రం కమనీయదాత్రం పవిత్రం ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం సమర్పయామి. నమస్కారం. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ. వజ్రం పాపమహీభృతం భవగదోద్వేగస్య సిద్ధౌ శతం మిథ్యా జ్ఞాననిజా విజాలతమసా దిగ్మాం సుబింబోదయం క్రూరక్లేశమహీరుహమృతరజ్వాలాజటాలం శిఖీద్వారం నివృత్తే సద్మనో విజయతే కృష్ణేతి వర్ణద్వయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः స్వస్తి నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రాः సంతు పుత్రः సంతు పౌత్రాः సదనంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం పరివారం రక్షन्तు మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ. మహాదేవ్ మాస్టర్ మీరు ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మహాదేవ చెప్తాను మాస్టర్, లాస్ట్ లో చెప్తాను. మహాదేవ సార్ ఇంకొక చిన్న విషయం మనం చేసుకుంటా. చెప్పండి సార్ ప్లీజ్. లోగడ మనం అనుకున్నది ఏంటంటే ఇట్లా అక్షరం చెప్పిన వారు లేరేమో అనుకున్నాం, కానీ చెప్పగలిగిన వారు లేరు అని మాత్రం సాహసించి మనం అనుకోలేదు మాస్టర్. అనుకోలేదు. అవునండి. మహాదేవ 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 మహాదేవ. తమ్ముడి గారు ఉదయ సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ 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 మహాదేవ్ 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 గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ 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 గురు గారు. మహాదేవ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ 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 నాయన కేక్యూ. ఇప్పుడు కూడా ఒక చిన్న అంటే విషయం ఉంది, కానీ మరి మీరు జపం చేసుకుందాం అనుకున్నారు కనుక తొందరగా పని చేశారు. చెప్పు చెప్పు. నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానానికి ఒకళ్ళకి ఎంత నచ్చిందో. వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నకి ఇంత చెప్పారండి, మాకు అసలు ఇలా ఉందని కూడా తెలియదు అన్నారు. కాబట్టి ప్రశ్న అడిగితేనే అసలు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. పరిప్రశ్నేనా అని అంటారు. అదే వెయ్యాలి. అయితే ఏమిటిది, ఏదో ప్రశ్న వెయ్యాలని వేయకూడదు. బాగుంది నిన్న ప్రశ్న బాగుంది కాబట్టి అప్పుడు అసలు ఈ సాల గ్రామాలు ఎలా వచ్చాయి, అవి హిమవత్ పర్వత ప్రాంతానికి ఎలా వచ్చాయి,
హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, హిమాలయాలు ఏర్పడక పూర్వం అరావళి పర్వతాలు ఎలా ఉన్నాయి, అటువంటి అరావళి పర్వతాలు ఇవాళ ద హైయెస్ట్ పీక్ ఇన్ అరావళి ఇస్ మౌంట్ ఎబు, 1722 meters హైట్. అది దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ అరావళిస్. అంటే ఏంటి, అది ఎంత హైట్ లో ఉందంటే మెయిన్ సీ లెవెల్లో మన హైదరాబాద్ కంటే ఒక 800 మీటర్ల హైట్ అంతే, జస్ట్ 800 meters. కానీ ఒకప్పుడు అవన్నీ ఎందుకు చెప్పగలిగాను నేను, నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా అడగాలి. చెప్పున్నా. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు పాండవులు 5గురు ఇంద్రుడి ఆత్మలే అని ఒక ఇది ఉంది కదా. ఉందండి. అంటే ఇంద్రుడి 5 స్వరూపాల్లో వచ్చాడు 5 పాండవుల్లాగా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మిగతా పాండవులు పడిపోతే ఒక్కొక్క తప్పు, ఈయన వాళ్ళు ఇట్లా ఉంది కాబట్టి పడిపోయాడు, ఇట్లా ఉంది కాబట్టి పడిపోయారు అని చెప్పారు కదా ఇప్పుడు ధర్మరాజు. అవునండి. ఇది ఎలా సాధ్యమైంది? అందరూ ఒకే ఇంద్రుడి ఆత్మ కదా మరి. శభాష్, చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఒక తల్లికి 5గురు బిడ్డలు, 5గురు మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయా? ఇప్పుడు వాళ్ళ 5గురిని ఆ తల్లిదండ్రులు ఒకేలాగా పెంచుతారు. ఇప్పుడు ఉదాహరణకి వీడిని పాపం చాలా జాగ్రత్తగా పెంచి వీళ్ళలో భక్తి ప్రపత్తులు పెంచి వీడినేమో పొగరబోతుగా తయారు చేసి ఇంకొన్ని తిరుగుబోతుగా తయారు చేసి చేయరు వాళ్ళు. కానీ వీళ్ళు 5గురు 5 విధాలుగా పెరుగుతారు. కారణం అలాగే వీళ్ళ 5గురు ఇంద్రుడి ఆత్మలు కాదు. కరెక్ట్ గా మంచి ఇవాళ కూడా చాలా మంచి ప్రశ్న వేశావు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకో విషయం ఏంటంటే, అందుకే భగవద్గీతలో ఒక మాట చెప్పారు. దీన్ని శంకరాచార్యుల వారు రెండిటితో ముడేశారు. చిత్ జడ గ్రంథి. చిత్ అంటే పరమ చైతన్యమైనటువంటి స్వరూపం. జడము ఇది కదలదు. ఇది జడము అంటే దీనికి ప్రాణము లేదు, ఏదివి లేదు. ఈ రెండింటిని ముడేస్తున్నాం మనం. ఈ ముడేసిన దాన్నే శ్రీకృష్ణుడు దుర్మతి అన్నాడు. ఏమిటి చైతన్యం? నీలో ఉన్న ఆత్మ. అది ఎటువంటిది? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయత్యాపన శోషయతి మారుత. అది ఎప్పుడూ అది నాశనము లేనిది. దాన్ని అసలు నాశనం లేదు. దానికి నువ్వేం చేస్తున్నావు? పరమ జడమైనటువంటి ఈ శరీరానికి కలిపేసి ఈ పేరు, ఈ ఊరు, ఈ బంధము ఉన్నటువంటి ఈ నేను అని కలిపి నువ్వు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు? ఆత్మానాత్మ వేగం అని. ఇటువంటి వాడినే శ్రీకృష్ణుడు దుర్మతి అని పిలిచాడు. కాబట్టి ఇంద్రుడి ఆత్మలు గారు వీళ్ళు. ఇంద్రుడి యొక్క మనస్సు. మనకి మనస్సు అసలు ఇంగ్లీష్ వాళ్ళకి మనస్సే లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంగ్లీష్ లో మనస్సు అనడానికి దేర్ ఇస్ నో అప్రోప్రియేట్ వర్డ్. మనకి మనస్సుని 4 భాగాలు చేశారు. ప్రకృతి, మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 5గురే పాండవులు. ప్రకృతి, మనో, బుద్ధి, చిత్త, అహంకారం. వీళ్ళల్లో శక్తే ద్రౌపది. ఇప్పుడు ఇందులో బుద్ధి ఈయన ఎవరు? ధర్మరాజు గారు. ఇప్పుడు చూడండి, ప్రకృతి. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి వాడు నేను గొప్ప ప్రాజ్ఞుడు, సహదేవుడు పడిపోయాడు. తర్వాత మనస్సు. ఆ మనస్సు ఎప్పటికీ నాకంటే గొప్పవాడు ఎవరిని అనిపిస్తుంది అంటే వాడు నకులుడు. చిత్తము ఈయన అర్జునుడు. ప్రకృతి, మనోబుద్ధి, చిత్త. అహంకారం భీముడు పడిపోయాడు. భీముడు బుద్ధి ఒకటే మిగిలింది. ఇవి 5 ఆయన యొక్క అంతఃకరణములు. ఆత్మస్వరూపాలు కదా అంతఃకరణములు. ఇవన్నీ ఒక్కొక్కటి తెగాలి. నువ్వు మోక్షం సంపాదించాలంటే ఇవన్నీ ఒక్కొక్కటి తెగాలి. అందుకే ఇది ఆత్మ పాత్ర నుంచి చక్రార్చనలో చేసే ఆఖరిది. ఇవన్నీ ఒక్కొక్కటి తెగిపోయిన తర్వాత ఏది నీకు మిగిలిపోయిందో అది బుద్ధి. ఇది మనము సాంఖ్యము యోగములో కూడా బాగా నేర్చుకున్నాం. శాంతి అనుశాసిక పర్వాలు.
ఆ బుద్ధి ఏం జరుగుతుంది? అప్పుడు ఈ రెండు కాదురా, అసలు జీవుడు అనేటువంటిది ఒకటి లేదు, ఉన్నది ఒకటే పరమాత్మ అనే ఎరుక తెలుస్తుంది. తెలిసినప్పుడు వీరికి చావు లేదు, పుట్టుక లేదు. చనిపోయింది ఎవరు? పడిపోయింది శరీరాలు. అంటే నీ అహంకారం పోయింది, చిత్తము, ప్రకృతి ఇవన్నీ కలిసిపోయినాయి. మనోలయమేగా మోక్షం. ఇప్పుడు జరగబోయేదే మోక్షం. ఇంత వచ్చి కూడా అప్పుడప్పుడు మన బుద్ధి జారిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈయన జారిపోతాడు. ఇప్పుడు నలుగురు తమ్ముళ్ళు భార్య కింద పడిపోయి చనిపోతే కనీసం వాళ్ళని కళ్ళ చూడలేదు, చూశాడు. సరే, వాళ్ళ దోషాలు వాళ్ళు పడిపోయాడు, నేను వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయగలిగినటువంటి ధర్మరాజు వెళ్ళాడే, పడిపోయాడు, పడిపోతాడు, పడిపోయి అసూయ గురైపోతాడు. అంటే మనం ఇలా ఎదుగుతాం. మనలో ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తాడు? నేను కలిదోషం చెప్పాను, తక్కువ లాగేస్తాడు. వాడు లాగుతున్నాడు అని కూడా మనకి తెలియదు. నిజంగా ఏం చేయాలి? అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నాడు, ప్రతి నిమిషం చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు శంకరాచార్యులు అంతటి వాడు చెప్పాడు, నా లాంటి మూఢుడికి చెప్పి, అంటే శంకరాచార్యులు మూఢుడే, ఆయనే మూఢుడు అయితే ప్రపంచంలో తెలియగలవాడు ఎవరైనా ఉన్నాడు? ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలంటే, పైకి ఎగరేసుకున్నావా పడిపోతావు, అలాని కిందకి దించేసుకున్నావా మరీ కష్టం. బ్యాలెన్స్ ఉంది, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. కాబట్టి ఇంద్రుడి యొక్క అంతఃకరణములు ఒక్కొక్కటి లైవ్ అయిపోతూ వచ్చింది, మిగిలింది బుద్ధి. అది మహాదేవ 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 సార్. మరొకటి ఉంది, అడగనా? అడుగునైనా. ఇప్పుడు ఏకచక్రపురంలో అంటే అరణ్యవాసం మొదలైన దగ్గర నుంచి మొత్తం ఈ పోరాటాలు ఎక్కువ శాతం భీముడిదే ఉన్నాయి కదా, రాక్షసులతో కానీ, ఇడింబాసుడు కానీ, కానీ, బకాసురుడు కానీ. అర్జునుడు కూడా చేశాడు కదా. అర్జునుడు కాలకేయాది రాక్షసులతో చంపలా. ఈయన ఎక్కువ తినాలి అనేది కృష్ణ భగవానుడు చెప్పిన మాట అనుకున్న పద్ధతిలో, అంటే కుంతీదేవి ఎక్కువ భాగం అన్నం ఆయనకు పెట్టడం, మిగతా వాళ్ళకి తక్కువ పెట్టడం, ఈయనకు అండబలం ఉండాలి అని. ఇది సినిమా వాళ్ళ పైత్యం. కృష్ణుడు ఏం చెప్పలేదు, ఇది శ్రీకృష్ణ పాండవ్యంలో మన సినిమా పైత్యం. ఏదే ఈ భారాన్ని వహించవలసింది భీముడు, కాబట్టి ఈ భోజనంలో కూడా భీముడికి పెట్టు అని మన వారు నట సామ్రాట్లు చెప్పారు. కానీ భారతంలో ఎవరు చెప్పలేదు. ఆవిడ సహజంగానే పెట్టేసేది పాపం. ఎందుకంటే ఈయన కొంచెం అన్నం ఎక్కువ, ఆకలి ఎక్కువ. ఈయన పేరే వృకోదరుడు. వృకము అంటే తోడేలు పొట్ట లాంటి వాడు ఈయన. ఆ తోడేలు ఏంటంటే తింటూనే ఈయనకి అరిగిపోయేది పాపం. కాబట్టి ఈయన వెంటనే ఆకలేసేది. ఆయన వృకోదరుడు అని. కాబట్టి ఈయన చంపాడు. ఈయనకంటే మరి పాశుపత్రంలో ఆయన చంపాడు. కాబట్టి అర్జునుడు కూడా చాలా మంది రాక్షసులతో యుద్ధం చేశాడు, అతను గంధర్వులతో యుద్ధం చేశాడు అని చేశాడు. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు ఇంకొకసారి. అంటే ఇప్పుడు ధర్మరాజు అన్నాడు కదా, ఎక్కువ నీకు ఫుడ్ మీద తినటం మీద ఇది కాబట్టి నీకు పడిపోయావు అన్నాడు. అయితే అక్కడ అవసరం కదా మరి తినటం అనేది, ఇది అలాగా సమన్వయమైంది అని తప్పేట్లేదు. ఒక్కోసారి అవసరం లేకపోయినా తినేశాడు. ఎందుకంటే పొలమ తిండిపోతుంది. దీని క్వశ్చన్ అంటే, అక్కడ మనకి ఏంటంటే ఈ భూభారం వహించడానికి ఈయనే, కాబట్టి అన్నంలో కూడా ఈయన సొహం పెట్టించాలని శ్రీకృష్ణుడి చేత చెప్పించారు. కానీ ఇక్కడ నిజానికి అలా ఏం లేదు. ఈయన అలా తినకపోయినా ఈయన వాళ్ళని చంపగలిగి ఉండేవాడు. అది నిజంగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మితాహారము తీసుకోవాలి అని మనకి ఉదాహరణ. మనం ఎప్పుడు ఆహారం ఎలా తీసుకోవాలంటే, ఆయుర్వేదం చెప్తుంది. ఎలా చెప్తుందంటే, ఆహారం నువ్వు మందుగా తీసుకో. మందు ఉంది అనుకున్నా, అది నీకు నిజంగా నచ్చిన మంది అయినా సరే, సీసాలు తాగే. ఇప్పుడు లేహ్యం ఉంది, సీసాలు చవనప్రాస్ మొత్తం తినేగా. కాబట్టి మందుగా, ఆకలి అనేటువంటి రోగానికి మందుగా తినగలిగి ఉండే అది మహాదేవ. మహాదేవ ధన్యవాదాలు. అయ్యో మహాదేవ. మహాదేవనా రవిచంద్ర. మహాదేవ్. మీ అందరికీ ఇవాళ, మొన్న ఎందుకో నేను తిరుపతి వెళ్ళాను. అప్పటి నుంచి నా మనసులో ఒకటి బాగా కొట్టేసుకుంటాను.
తిరుమల తిరుపతికి 1,00,000 రూపాయలు కట్టాలి అని. నాకు మహాదేవుడి దయ వల్ల సంకల్పం వచ్చే రోజున నా దగ్గర రూపాయి ఉండదు. మహాదేవుడి దయ వల్ల ఇవాళ 1,00,000 రూపాయలు నా చేతిలో ఉన్నాయి. 1,00,000 మనం చెప్పాలంటే ఇందులో రూపాయి తక్కువ లేకుండా 1,00,000 ఉన్నాయి. శివ పరివారము తరపున 1,00,000 రూపాయలు టిటిడికి మనము కట్టబోతున్నాం. నృసింహ జయంతి నాడు తత్ఫలితముగా సంవత్సరానికి 5 తిరుమల సుపథము నుండి వెళ్ళి దర్శనము చేసుకొనవచ్చు. అలాగే అకామిడేషన్ కూడా ఫ్రీ, 1 రోజు. అది సంగతి. ఫస్ట్ స్పెల్లో మన రాంభట్ల మాస్టర్ని, ఆయన ధర్మపత్ని కామాక్షమ్మని, ఇంకో 3 పంపిస్తున్నాను. నేను వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఇంకో 5. అది సంగతి. ఇదందరూ మీరు నా చేత చేయిస్తున్నారు. అది సంగతి. మీ అందరి సహాయ సహకార సంపత్తితో ఒక వారం రోజుల క్రితము లేదా 15 రోజుల క్రితము ఈ సంకల్పం వచ్చే టైంకి రూపాయి లేని నేను ఇవాళ 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు నిక్షేపంగా మది హస్తగతమైంది. అది నృసింహ జయంతి నాడు ఆన్లైన్ లో కట్టబోతున్నాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. తమ్ముడు గారు నేనేమి ఇవ్వలేదు, మరి అందరూ ఇచ్చేశారమ్మా. నేను ఇవ్వలేదు. అయ్యో, మీరు ఇవ్వకపోతే మొదటిది మీదే. లేదు, నేను ఇవ్వలేదు. నేను ఇవ్వలేదు, నాకు పడాలి అందులో. వస్తా, నేను రేపు వస్తా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కానీ క్వశ్చన్ బాగుంది, జవాబు కూడా బాగుంది తమ్ముడు గారు. మంచి క్వశ్చన్ వేశాడు. చాలా మంచి క్వశ్చన్, మంచి రిప్లై బాగుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచేసుకోవటం నమస్కారం. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచేసుకోవటం నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. గురుగారు ఇంకా గుర్తున్నాము నువ్వు. మీకు ఏం చేయాలి గురుగారు, అక్కడ పోతే నెట్ అందినప్పుడు పనులు ఉంటాయి, పనులు ఉన్నప్పుడు నెట్ అందదు. ఇట్లా చూడలేకనే పోతుంది. నేను మీరు పెట్టినారు, నేను వచ్చిన హైదరాబాద్కి వచ్చిన, మీరు పెట్టినట్టు ఉండాయి. రేపు అందు చూస్తాను. ఏం గురుగారు? యూట్యూబ్ లో పెట్టిండారు, మీరు చెప్పినట్వి వింటాను. వినాలని మీరు అది పెట్టినారు కదా, మీరు కాల్ ఫోన్ కూడా చేసి పెట్టిండారు, విన్నాను. అవి వింటాను మళ్ళీ. మహాదేవ గురువు గారు, శారదాము పోయిన వాళ్ళంతా పోలేకపోయినారంట గురుగారు. అంతా కిందనే హరిద్వార్ లో ఉండారంట. ఈ ప్లాట్ లో పోయినారు కొంతమంది. 10 రోజులు అవుతుంది అక్కడ, ఏందో తొక్కిసలాటలు అవుతున్నాయని అలో చేయలేదంట. పాపం అంతా ఇక్కడే ఉండారంట పోలేక. అదే వాళ్ళు బాధపడుతున్నారు ఫోన్ చేసి. మాతో వచ్చింది కాబట్టి మాకు హాయిగా అయిపోయింది. అదే గురుగారు, మీ దయతో పోయినాము. నేను అదే చెప్తాండ అందరికి. గురుగారు ఉన్నారు కాబట్టి మాకు ఏ దర్శనం లేటు కాలే, అన్ని బాగైనాయి. ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు ట్రైన్ మిస్ అయ్యి అన్ని చాలా గందరగోళం అయిందని ఆమె బాధపడుతుంది. మాట అంటాను, మీరు బాగా పోయొచ్చినారు అంటాను. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ గురుగారు, మహాదేవ గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి అక్కనాగమణి. మహాదేవ్ చాలా బాగుంది. ఇవాళ విన్నాము, నిన్న నుంచి వింటున్నాను. మహాదేవ్ మహాదేవ్ గురుగారు. మహాదేవ్ గురువు గారు. మహాదేవ్ 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 నాయన చిరంజీవి రాంప్రసాద్ గారు.
ఆయన క్వశ్చన్ కి మీ ఆన్సర్ మీకు అలాగే వందనాలు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ హిమక్క. అమ్మాయి ఆప్షన్